నిజామాబాద్ జాతీయ రహదారి పనుల పురోగతి నత్తనడకన సాగుతోంది. జాతీయ రహదారి విస్తరణ పనులకు అటవీశాఖ కొర్రీలు పెడుతూ ఉండడంతో పనులు ముందుకు సాగటం లేదు. కొన్ని గ్రామాల పరిధితో కేవలం కంకర పోసి నిర్లక్ష్యంగా వదిలేశారు కాంట్రాక్టర్లు. ఫలితంగా ఈ మార్గాన వెళుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి నిజామాబాద్ రుద్రూర్ వరకు 765D రహదారి విస్తరణ పనులు నిదానంగా సాగుతున్నాయి. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం గడువు విధించినా కాంట్రాక్టర్ ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2.5 ఏళ్లు పూర్తవుతున్న పనులు తుది దశకు చేరుకోలేకపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల అటవీ అనుమతులు రాక విస్తరణ ముందుకు సాగడం లేదు. మరికొన్ని గ్రామాల పరిధితో కేవలం కంకర మాత్రమే పోసి నిర్లక్ష్యంగా వదిలేశారు. ఫలితంగా ఈ మార్గాన వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎల్లారెడ్డి పట్టణం నుంచి రుద్రూర్ గ్రామం వరకు ఏదైతే 765D నంబర్ తోటి ఏదైతే నేషనల్ హైవేని నిర్మాణం చేస్తున్నారో ఈ నేషనల్ హైవే 765D వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇది 2 సంవత్సరాలలోనే ఈ హైవే కంప్లీట్ కావాలి. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా సంవత్సరం పడుతుందా తెలియదు, 2 సంవత్సరాలు పడుతుందా తెలియదు ఈ హైవే కంప్లీట్ కావడానికి. సగం దూరం ఏమో రోడ్ కంప్లీట్ అవుతుంది, ఇంకో సగం దూరం ఏమో ఇడ్సబెట్టేస్తున్నారు. కాషన్ బోర్డులు లేవు, ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు, ఎంతోమంది చనిపోయారు. మొత్తం 158 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలో 55 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయడానికి 305 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కొన్ని చోట్ల పనులు జరిగాయి, మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. బాన్సువాడ మండలం మొగలాన్పల్లిలో కేవలం కంకర మాత్రమే పోసి వదిలేశారు. ఇళ్ల సమీపం వరకు కంకర పోయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నసురుల్లాబాద్ మండలం నిమ్లి గ్రామం సమీపంతో పాటు పలు ప్రాంతాల్లోనూ కల్వర్ట్ల నిర్మాణానికి కంకర పోసి వదిలేశారు. దీంతో వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతమైన దుమ్ము ధూళి వస్తోందని స్థానికులు ప్రయాణికులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల రహదారి పక్కనే గుంతలను తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయిన చోట డివైడర్లు, కల్వర్ట్లు, మురుగు కాలువల నిర్మాణాలు జరగడం లేదని వాపోతున్నారు. మా ఊళ్ళో నుంచి హైవే రోడ్డు వెళ్తుంది 765D అనే మెదక్ టు బైన్సా వరకు వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు బాగా స్లోగా నడుస్తున్నాయి. 2 సంవత్సరాలు దాటిపోయింది, అయినా ఇంతవరకు ఎక్కడైతే అక్కడ గుంతలు లోడేస్తున్నారు. ఇక్కడ కొంచెం సేపు చేస్తున్నారు, మళ్ళీ 5-6 కిలోమీటర్ల తర్వాత అక్కడ కొంచెం సేపు చేస్తున్నారు. అంత ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షం పడితే మోకాళ్ళు నీళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా దగ్గర సాయిబాబా గుడి దగ్గర మోకాలు లోతు నీళ్ళకి బండ్లు తీసుకొని వెళ్తున్నాము. ఎంతోమంది ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోతున్నారు. ఈ మళ్ళీ విలేజ్లో వచ్చేసరికి సర్వీస్ రోడ్లు తీసిర్రు. ఆ విలేజ్ వాటర్ అంతా సర్వీస్ రోడ్లోకి వచ్చేస్తున్నది. ఆ రోడ్ అంతా మురికి కాలువల నీళ్ళని రోడ్డు మీదకి వస్తున్నాయి. వర్ణి మండల పరిధిలో అటవీ అనుమతులు లేక పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కేవలం పనుల్లో నెలకొన్న జాప్యం కారణంగా ఇప్పటి వరకు 5 మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంట్రాక్టర్ సాకులు చెబుతూ పనులు సకాలంలో పూర్తి చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ నుంచి బాన్సువాడ వెళ్లేవారు నిత్యం ఈ రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే కంకర తేలిన రోడ్డు, దుమ్ము ధూళి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఎల్లారెడ్డి నుంచి బోధన్ వెళ్లాల్సిన వాళ్లు రహదారి సరిగా లేక ప్రమాదాల బారిన పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగించే ఈ రహదారి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.